నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది బీచ్కి దగ్గరగా ఉన్న 2240 ఎస్ఎఫ్టీ. అయితే ఒక బెడ్రూమ్ మొత్తం కూడా బీచ్ కనిపించే వైపు అయితే ఓపెన్గా వదిలేసుకున్నారు. ప్రజెంట్ అయితే 3 BHKలో మనకు కనిపిస్తుంటుంది. ఇంట్లోంచి కూడా కంప్లీట్గా 360 డిగ్రీస్లో మనకి బీచ్ అయితే వ్యూ కనిపిస్తుందండి, ఎల్ షేప్లో. ఇది మనకి విడిచిపెట్టేసిన బెడ్రూమ్ అండి. వెరీ బిగ్ సైజులో అయితే బెడ్రూమ్ సైజ్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్స్ కనిపిస్తుంది. కంప్లీట్గా ఫుల్ ఓపెన్ వచ్చిందండి. ఎల్ షేప్లో అయితే కంప్లీట్గా అయితే ఓపెన్ వచ్చింది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి చక్కగా మనకి బీచ్ అయితే కనిపిస్తుంటుంది. ఇదంతా మనకి మెయిన్ డోర్ వస్తుంది. కంప్లీట్గా అయితే 6 ఫ్లోర్లు ఉన్నాయి. ఇది మనకి 5వ ఫ్లోరు. మన ఫ్లాట్ పైన కూడా ఇంకొక ఫ్లాట్ ఉంది. మెయిన్ డోర్ అయితే క్వాలిటీ కలిగిన టేక్వుడ్ కనిపిస్తుంది. ఇదంతా మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఆ ఎంట్రీ దగ్గర కూడా పైన సీలింగ్ వరకు లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. వెరీ బిగ్ సైజులో ఫ్లాట్ అని చెప్పొచ్చు అండి. ప్రజెంట్ 2240 ఎస్ఎఫ్టీ అంటేనే ఎక్కువ. పాతది 2240 ఎస్ఎఫ్టీ అంటే ప్రజెంట్ ఇప్పుడు 3500 ఎస్ఎఫ్టీ అంత అయితే ప్లేస్ అయితే అనిపిస్తుందండి. ఇదంతా హాల్ వస్తుంది. టీవీ నెట్ అయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. రెండాటికి కూడా అటాచ్డ్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్. బెడ్రూమ్ సైజులు 2 కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తున్నాయి. ఫుల్ వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది, క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్. 2 బెడ్రూమ్స్లో కూడా మనం 6x6 వేయగా ఇంకొక 6x6 పట్టి అంత స్పేస్, ఇంకా ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. సీలింగ్ కూడా డీసెంట్ సీలింగ్ అండి, బేసిక్ మోడలో. వెంటిలేషన్ చక్కగా వస్తుంది. 2 వైపులు వెంటిలేషన్ ఇచ్చారు. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ సైజెస్ కూడా వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తున్నాయండి. టోటల్ బిల్డింగ్ క్వాలిటీ కానీ ఫ్లాట్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా అయితే అనిపించిందండి. ఇక్కడ నుంచి దీని ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్లోకి వెళ్తే ఇది మళ్ళీ మనకి హాల్ వస్తుంది. ఈ బెడ్రూమ్కి మధ్యలో మళ్ళీ హాల్ వచ్చింది. ఇదే ఇంకొక బెడ్రూమ్ అంత సైజ్ అయితే కనిపిస్తుందండి మనకి. చివరిలో మనకి బాల్కనీ వస్తుంది. ఆల్మోస్ట్ హాల్ అయితే వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అండి. 6x6 ప్లేస్మెంట్ ఉన్నా సరే ఇంకొక 2 6x6 వేసి అంత స్పేస్ అయితే అనిపిస్తుంటుంది. ఫుల్ వెంటిలేషన్ వచ్చింది. కబోర్డ్ వర్క్ కూడా కనిపిస్తుంది మనకి. కన్సిల్ మిర్రర్ కూడా కనిపిస్తుందండి డిఫరెంట్ మోడల్లో. సీలింగ్ కూడా సేమ్ మనకి క్లాస్గా సింపుల్ మోడల్ ఉన్న సీలింగ్ అది. ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ వస్తుంది. ఈ చివరిలో మనకి డ్రెస్సింగ్ ఏరియాతో పాటు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. డ్రెస్సింగ్ కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది మనకి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. వెరీ లార్జ్ స్కేల్లో మనకి బాత్రూమ్ సైజెస్ ఉన్నాయని చెప్పచ్చు. అన్ని బాత్రూమ్స్లో కూడా మనం టబ్ బాత్ ఏర్పాటు చేసుకోదగ్గ స్పేస్ అయితే మనకి అక్కడ అనిపిస్తుందండి. రాయల్గా విశాలంగా ఉండాలి అనుకుంటే ఈ ఫ్లాట్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది. ఎక్కువ స్పేస్ ఉంది. పల్లెటూరులో ఇండిపెండెంట్ ఇల్లు ఎంత ఉంటుందో అంత స్పేసెస్గా అయితే అనిపిస్తుంటుంది ఫ్లాటు. ఎక్కడ చూసినా ఎక్కువ స్పేస్ ఉంటుంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే టీవీ యూనిట్ దగ్గరికి. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. నార్త్ ఈస్ట్లో అయితే పూజ కోసం సెపరేట్గా అయితే రూమ్ వచ్చింది. డబల్ డైనింగ్ అని చెప్పచ్చు. ఆ స్పేసే డైనింగ్ సరిపోద్ది. ఇది కూడా మనకి స్పేస్ సరిపోద్ది. ఇందాక అనుకున్నట్టుగా ఎక్కడ చూసినా ఎక్కువ స్పేస్ ఉంది. ఇదంతా మనకి కొన్ని కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, అదేవిధంగా కిచెన్ వచ్చింది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో అయితే కనిపిస్తుందండి. వెంటిలేషన్ అయితే డబల్ వైపు ఇచ్చారు. సీలింగ్ బేసిక్ మోడలు. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. మళ్ళీ మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి కిచెన్ కనిపిస్తుంది. వెరీ లార్జ్ స్కేల్లో అయితే కిచెన్ కనిపిస్తుంది. ఫుల్గా అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది. కాస్త ఓల్డ్ ఫ్యాషను కానీ కంప్లీట్గా అయితే కబోర్డ్ వర్క్ అయితే ఉంది. కబోర్డ్ వర్క్ యూజ్ చేసుకోవచ్చండి. కంప్లీట్గా అయితే తీసేయవలసిన పాత అయితే కాదు. మ్యాక్సిమం 80% వరకు యూజ్ అవుతుంది. ఈ చివరిలో మనకి యూటిలిటీ స్పేస్ వస్తుంది. యూటిలిటీ దగ్గర నుంచి కూడా మనం బీచ్ అయితే చూడడానికి విజిబిలిటీ కనిపిస్తుంది.
కంప్లీట్ ఓపెన్ ఉంచారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ రైట్ సైడ్లో మనకి యూటిలిటీ కింద యూజ్ చేసుకోవచ్చు. మిగిలినంతా కూడా మనం బాల్కనీ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు యూటిలిటీ, ఇదంతా కూడా మనకి బాల్కనీ కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. వెరీ బిగ్ సైజులో అయితే స్పేసెస్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్ ఓపెన్ అండి. బీచ్ ఏరియాలో ఇంత ఎక్కువ ఓపెన్ వచ్చే ఫ్లాట్లలో ఇది ఒక టాప్ అండి. మ్యాక్సిమం మొత్తం ఓపెన్గా ఉంచేశారు. ఇక్కడ నుంచి మనకి విజిబిలిటీ చక్కగా బీచ్ అయితే కనిపిస్తుంటుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లోని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించండి. మీరు కాల్ చేస్తున్నప్పుడు ఒకవేళ మా ఫోన్ రీచ్ అవ్వకపోయినా, మా ఫోన్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ లేకపోయినా దయచేసి వెంటనే వాట్సాప్లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా మేము అక్కడ ఆన్సర్ చేస్తామండి. మీరు ఆ వీడియో కోడ్ పంపించినా ఆ వీడియో మాకు షేర్ చేసి మీరు ఒక 2 minutes వెయిట్ చేసినా మేము వెంటనే రిప్లై ఇస్తాం, గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.